ఈ గేట్ వచ్చేసి వైట్ హౌస్ దగ్గర ఎంట్రన్స్ గేట్ అనమాట. సో వైట్ హౌస్ పాస్ హోల్డర్స్ అండ్ అపాయింట్మెంట్ హోల్డర్స్ ఓన్లీ అని ఉంది కదా. సో మనకి ఏమన్నా ఆల్రెడీ మనకు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే కనుక ఈ గేట్ ద్వారా వెళ్ళొచ్చు మనకి ఎంట్రన్స్ ద్వారా వైట్ హౌస్లోకి. ప్రస్తుతానికి చూస్తే మాత్రం సెక్యూరిటీ చాలా ఉంది కదా. సో చాలా మంది పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో అండర్ కవర్ పోలీసు వాళ్ళు కూడా చాలామంది మీకు కనిపిస్తారు ఇక్కడ. సో అలాగే ఇక్కడ ఇలాంటి ఈ స్కూటర్స్ కూడా చాలా ఉంటాయి ఈ వాషింగ్టన్ చుట్టుపక్కన వైట్ హౌస్ దగ్గర. సో మనం రెంట్ తీసుకొని ఇలా రైడ్ చేసుకుంటే అలా తిరగచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం చాలా డిస్టెన్స్ మనం నడవాల్సి వస్తుంది కార్ పార్కింగ్ నుంచి ఈ వైట్ హౌస్ దగ్గర కానీ వేరే మాన్యుమెంట్ కొన్ని ప్లేసెస్ చూడడానికి కానీ. సో అలాంటప్పుడు ఇలాంటి ఈ బైక్స్ చాలా ఉపయోగపడతాయి. సో మనకి ఇలా వింతగా ఉండే వాళ్ళు చాలామంది కనిపిస్తారు ఇక్కడ అమెరికాలో. సో అది నార్మల్ ఇక్కడ అంతా. సో లోపల మనం చూస్తున్నది పెద్ద ఒకటి ఎస్యూవీ లాగా ఉంది అక్కడ కూడా. సో చాలామంది సెక్యూరిటీ మాత్రం ఉంటాయి గైస్, ఎక్కడక్కడ టైట్గా సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు అనమాట. ఈ గోడ దగ్గర చూస్తూ ఉంటారు. అలాగే వైట్ హౌస్, సో అక్కడ కనిపిస్తున్న వైట్ హౌస్ బిల్డింగ్ దగ్గర ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నాడు.